చిన్న పిల్లవాడిని చంపకపోతే వాడు పెద్ద అయితే తల్లిదండ్రుల్లాగే పూర్తిగా చెడిపోతాడు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎలా పెంచాలో వాళ్ళకి తెలియదు. బ్రతికించి తల్లిదండ్రుల దగ్గర ఆయుష్కాలాన్ని ఇచ్చి ఉంచితే తల్లిదండ్రులు వాడు ఊహ తెలిసినంత వరకు లేనిపోను అన్నీ నేర్పిస్తూ, వాడు ఊహ తెలుసుకున్న తర్వాత తల్లిదండ్రులకే అవిధేయుడే. ఎందుకంటే కన్నా దేవుడు నిన్ను సృష్టించిన దేవుని మీదే తిరుగుబాటు చేసిన మనిషి కన్నవాడు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయటం పెద్ద పని కాదు. వాడు పెద్దవాడైతే తల్లిదండ్రుల వలన చెడిపోతాడు, చుట్టూ ఉన్న సమాజం వలన చెడిపోతాడు. అందుకే చిన్ననాడే నిన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంకా పాపాలు నీకు అంటలేదు, పాపాలు చేయాలనే ఆశ రాలేదు, పుట్టలేదు. దేవుడు నిన్ను అలాగా చిన్న వయసులోనే తీసుకువెళ్ళిపోతాడు. అది నిజంగా ఒక రకంగా అదృష్టం.